ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మీరంతా నిబ్బరంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, ఆయా దేశాలలో, ఆయా గ్రామాలలో, ఆయా కుటుంబాలలో బాధలు, కష్టాలు, శోధనలు అనుభవించే ప్రతి ఒక్కరూ ఈ దినము దేవుడు మీకు కలుగు చేసిన ఈ దినము సంతోషంగా, సమాధానానికి మీరు మా కారకులైనట్లు కూడా దేవుని యందు విశ్వాసంతో ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మీ కష్టార్జితం దేవుడు దీవిస్తాడు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మీ అనారోగ్యాల నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు ఏ విషయంలో చింతిస్తున్నారో, మీరు ఏ విషయంలో బాధలు అనుభవిస్తున్నారో వాటన్నిటి నుంచి దేవుడు ఈ దినము విడుదల చేసి మీకు మేలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున్నమ్మ తండ్రి, భూలోకంలో ఉన్న ప్రతి బిడ్డలందరూ స్వామి, ఈ దిన పనిపాటల్లో, రాకపోకల్లో, వాహనాలలో వారందరిని మీరు కాపాడి సహాయం చేయండి స్వామి. వారి కుటుంబముతో కానీ, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కానీ, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలు ఎవరైనా సరే నీ బిడ్డలందరూ కనుక వారందరిని మీరు దీవించి పోషిస్తున్నందులకి నీకు వందనాలు స్వామి. ప్రభుత్వ అధికారులందరి కొరకు, పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశమంతా శాంతిగా ఉండాలని, ప్రపంచమంతా శాంతిగా ఉండాలని ప్రభువ, అల్లర్లు చేసే ప్రతి ఒక్కరికి నీ సమాధానము, నీ సంతోషము కలుగు చేయమని కూడా ప్రార్థన చేస్తూ, ప్రజలందరూ కష్టార్జితాన్ని అనుభవించగలిగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు అనుగ్రహించి సహాయం చేస్తున్నందులకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.